ఈ మధ్య ఎక్కువ మంది రైతులు నన్ను ఈ ఎక్కువగా అడుగుతున్నటువంటి సమస్య ఏంటంటే గేదెల్లో కావచ్చు, ఆవుల్లో కావచ్చు ఎక్కువగా మట్టు పోతుంది సార్, చీము పడుతుంది అంటున్నారు. దీనికి గల ముఖ్య కారణాలు ఏంటో చెప్తాను. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, సో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే రిటర్న్ ప్లజెంట్ అనమాట. ఎప్పుడైతే గేదె డెలివరీ అవుతుందో అయిన వెంటనే ప్లజంటా అంటే మాయ అనేది తీయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాపర్గా తీయలేదో ఆ సందర్భంలో అది బయోమెట్రిక్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయం మీద సరైనటువంటి అవగాహన పెంచుకోవడం మంచిది. సో రెండోది ఏంటంటే, ఎప్పుడైతే గేదె డెలివరీ అయ్యే సమయంలో గర్భాశయం ఉంటుంది కదా, ఆ గర్భాశయంలో మనం హ్యాండిల్ చేసినప్పుడు సరిగ్గా క్లీన్ చేయించుకోకపోతే, సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే అక్కడ ఇన్ఫెక్షన్స్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్. సో దీంట్లో ఏంటి అంటే ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల అది ఏం చేస్తుందంటే కార్పస్ లూటియం, అది ఎందుకు ఉంటుందంటే కార్పస్ లూటియం అనేది దాని బాడీలో ఉండడం వల్ల, కార్పస్ లూటియం ఉండడం వల్ల కూడా బయోమెట్రిక్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో పశువులు ఇప్పుడైతే డెలివరీ అయిన తర్వాత కట్టకపోవడం వల్ల కార్పస్ లూటియం ఉంటుంది. దాన్ని ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు మాత్రమే ఈ బయోమెట్రా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నాలుగవది ఏంటంటే గర్భాశయము ఈనిన తర్వాత ఒక 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయంలో తన పూర్వపు స్థితిని అయితే తెచ్చుకుంటుంది. దాన్ని ఇన్వల్యూషన్ అంటారు. అలా ఇన్వల్యూషన్ అనేది సరిగ్గా జరగకపోయినా కూడా ఈ బయోమెట్రా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భాశయాన్ని పూర్వస్థితికి తీసుకుపోవాలంటే ఏం చేయాలంటే మంచి న్యూట్రిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మంచిగా దానా, మినరల్ మిక్చర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకపోవడం వల్ల కూడా అది మెల్లిమెల్లిగా గర్భాశయపు ఇన్ఫెక్షన్, ఈ మట్టు బయోమెట్రిక్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఐదవది అయితే మన అందరికీ తెలుసు. అదేంటంటే కృత్రిమ గర్భధారణ సమయంలో ఏమైనటువంటి గన్ను పాస్ చేసేటప్పుడు దయించినప్పుడు లోపట్ల కనుక ఏమన్నా ఊండ్స్ కానీ చేసినట్లయితే అది కూడా క్రమక్రమంగా బయోమెట్రిక్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఆరోది వచ్చేసి ఎండోమెట్రైటిస్ కేసెస్ ఉంటారు. ఎండోమెట్రైటిస్ అంటే గర్భాశయం యొక్క ఇన్ఫెక్షన్ ఎర్లీ స్టేజెస్లో, అది ముదిరిన తర్వాత బయోమెట్రిక్గా మారుతుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే రెడ్ కలర్లో మట్టు పోయినప్పుడు మాత్రం మనం ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే అది చీముగా మారేటువంటి అవకాశం అయితే ఉండదన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది అతి ముఖ్యమైనది ఏంటంటే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి షెడ్ చుట్టుపక్కల, గేదె చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే క్లీన్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ డెలివరీ అయిన తర్వాత మనం ఓపెన్ అయితే ఉంటుంది, యూట్రస్ అనేది చాలా వరకు ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం క్లీన్గా లేకపోతే ఇన్ఫెక్షన్స్ అనేవి యూట్రస్ లోపలికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా బయోమెట్రా డెవలప్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. ఇకపోతే ఇవన్నీ జనరల్ కాజెస్ అయితే, మన సిస్టమిక్ కాజెస్ ఏమై ఉంటాయంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఈకోలై ఇన్ఫెక్షన్ ఉంటుంది. అదేవిధంగా స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్. ఇవి ఏం చేస్తాయంటే మనకి మ్యాస్టైటిస్ని కూడా కలగజేస్తాయి. ఎప్పుడైతే మన ఫామ్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే, మ్యాస్టైటిస్ ఉన్నట్టు మనము కేవలం పొదుగువాపుగా ట్రీట్మెంట్ చేస్తాం. ఆ బ్యాక్టీరియా అనేది ఈ బయోమెట్రా అంటే మట్టుగడ్డం కూడా కారణమవుతుంది. కాబట్టి ముఖ్యంగా పరిసరాలు మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తొమ్మిదవది అతి ముఖ్యమైనది ఏంటంటే హార్మోన్ల వాడకం. చాలామంది ఏం చేస్తున్నాం, రైతులు కట్టకపోయేసరికి ఏదో ఒక హార్మోన్ థెరపీ అయితే చేస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే పశువు శరీరంలో హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్ వచ్చేసి దాని ఇమ్యూనిటీ తగ్గి అది కూడా మట్టు గారడానికి ఒక కారణమవుతుంది. ఇది చాలామంది రైతులకు తెలియదు. కేవలం కట్టట్లేదని చెప్పే ట్రీట్మెంట్ వాడతారు. కాబట్టి దాని వల్ల ఎనిమల్ ఆరోగ్యం పైన ఇంపాక్ట్ అనేది చాలామందికి తెలియకపోవడం వల్ల కూడా ఈ రకంగా మట్టు కారడం అయితే జరుగుతుంది. సో దీనికి మనం ఎటువంటి చికిత్స చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే అనేది చాలా సక్రమంగా చేయించుకోవాలి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండకూడదు. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే న్యూట్రిషన్ అండి. ఖచ్చితంగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా, మినరల్ మిక్చర్లు అయితే ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఇది అందరికైతే తెలుసు. నెక్స్ట్ ఏంటంటే మనం ఈనిన తర్వాత గర్భాశయం బయటకి ఏం మట్టు గారట్లేదంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. సో ఖచ్చితంగా దాన్ని రెగ్యులర్గా క్లీన్ అయితే చేయించుకోవాలి. లోపల ట్యాబ్లెట్స్ అయితే పెట్టించుకోవాలి ఎప్పుడైతే మనం హ్యాండిల్ చేసినప్పుడు. సో ఇలాంటి ఒక బేసిక్ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ మట్టు కారకపోవడాన్ని మనం
తగ్గించుకోవచ్చు, కారడాన్ని తగ్గించుకోవచ్చు. అతి ముఖ్యమైనది లాస్ట్‌ది ఏంటంటే పరిసరాల పరిశుభ్రత. నేను చాలా వరకు డైరీ ఫార్మ్స్ చూస్తాను కదా, శుభ్రంగా చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు